అదృష్టం ఆవగింజంతుంటే దరిద్రం మాత్రం దెబ్బకాయంత ఉంటది నాకు. అసలు ఏమైందంటే మనం వీక్ 3లోకి ఎంటర్ అవుతున్నాం. సో చేంజెస్ కూడా పెద్దగా కనిపించట్లేదు. బట్ చేంజెస్ అయితే వచ్చాయి. నా లైఫ్ స్టైల్లో చేంజెస్ వచ్చింది. నేను తినే ఫుడ్ కూడా చేంజ్ చేసుకున్నా. సో ఇన్ని చేంజెస్తో పాటు డైరీ ప్రోడక్ట్స్ని కూడా కంప్లీట్గా అవాయిడ్ చేసేస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి ఆఫీస్లో 3 times చాయ్ ఇస్తారు. ఆఫీస్ బాయ్కి చెప్పేసాడు నాకు టీ వద్దు. టీ వినేసినట్టుంది. 1 to 2 hours తర్వాత నుండి నాకు ఫుల్ హెడేక్. ఆఫీస్ నుంచి బయటకు వచ్చేసా, చల్లటి గాలి తీసుకుంటున్నా, వాటర్ తాగా, నథింగ్ హెల్ప్డ్ మీ. హైలైట్ ఏంటంటే ఆఫీస్ పై మధ్యాహ్నం రాలేదు టీ తీసుకొని. ఈవినింగ్ 3 o'clockకి రావాల్సిన అతను 5 o'clock వచ్చాడు. అప్పుడు నాకు అర్థమైంది నేను టీకి చాలా అడిక్ట్ అయిపోయాను. సో ఈ వీక్ నుంచి మనం డైరీ ప్రోడక్ట్స్ని అవాయిడ్ చేసే పనిలోనే ఉందాం. ఇంకా టుడేస్ అప్డేట్కి వచ్చేస్తే మార్నింగ్ కిచిడి, ఆఫ్టర్నూన్ రోటీ విత్ సమ్ కర్రీ అండ్ సమ్ వైట్ రైస్. ఈవినింగ్ మధ్యాహ్నం ఆల్రెడీ వైట్ రైస్ తినేసాం కాబట్టి లైట్గా ఉప్మా. ఇంకా రేపు పొద్దుటికి కీన్వా నానబెట్టేస్తున్నా. కీన్వా ఎప్పుడైనా 6 to 7 hours ముందే నానపెట్టుకోవాలి అండ్ 2 to 3 times వాష్ చేసుకోవాలి. బిటర్ టేస్ట్ ఉంటే పోతుంది. కీన్వా అన్నది వైట్ రైస్కి హెల్తీ రీప్లేస్మెంట్. డే 14 డన్. డే 15లో మళ్ళీ వస్తా. బాయ్.